రాధాబాబుని కాదు మీరు ఉండండి, మీకు నేను మంచి ప్రాముఖ్యత ఇస్తాను, మంత్రివర్గంలో తీసుకుంటాను, మీకు ఏమి కావాలంటే అది చేస్తాను, మీరు ఏది అడిగితే అదే, ఏది చెప్తే అదే అనేటువంటి మాట చెప్పినప్పుడు రాధాబాబు గారు పదవుల కోసమో వచ్చేటువంటి లేదు ఏ రకమైనటువంటి లబ్ధి కోసమో ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధం అవ్వచ్చు, సాన్నిధ్యం అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యుడిగా ఉండటం అవ్వచ్చు, లేదా కమ్యూనిటీ ఆస్పిరేషన్స్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా నిస్వార్థంగా ఎటువంటి పదవుల కోసం ఆరాటకుండా కేవలంగా ఎమోషన్స్ మీద ఉన్నటువంటి రిలేషన్స్ మీద ఆ రోజున పిఆర్పి పార్టీలో చేరినటువంటి రాధాబాబు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు తన తండ్రి గారి యొక్క విగ్రహానికి ఓపెనింగ్ కి వెళ్ళటానికి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితిలో తన తండ్రి విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా ఒప్పుకున్న సందర్భంలో ఆత్మ గౌరవం నిలువెత్తు పుడుతున్నటువంటి వంగవీటి రాధాబాబు ఏ విధంగా అయితే వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజునటువంటి పరిస్థితిలో ఆత్మ గౌరవం అనేటువంటి ఆ అంశంలో ఏ రకంగా అయితే పోరాటం చేశాడో ప్రతి వారికి అండగా ఉన్నారో అదే విధంగా రాధాబాబు గారు కూడా పదవులు ముఖ్యం కాదు అనేటువంటి దాంట్లో మొదటి వరుసలో ఎవరైనా రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. కేవలం పదవుల కోసమే చేసే రాజకీయాలు కాకుండా ఏ పదవి ఆశించకుండా వంగవీటి మోహన్ రంగా గారి లెగసీని ప్రజల్లో నిలబెట్టేటటువంటి వంగవీటి రాధాబాబు సార్, ఇప్పుడు పదవి అనేది రాధా గారికి అవసరం ఉండకపోవచ్చు. ఒక్క నిమిషం రాధా గారికి పదవి అనేది ఉండకపోవచ్చు, కానీ ఆయన అభిమానించే అభిమానులకి మరి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి ఉంటే బాగుంటుందని ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకుని 21 సీట్లు కుదించుకుని పదవి మీద ఆకాంక్ష లేకుండా ఆయన వెళ్ళారు. కూటమి ప్రభుత్వం మీరు జతకట్టి మీరు ముగ్గురు కలిసి ముందుకెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా రాధా గారు కూడా అదేవిధంగా ఏ కాంక్ష లేకుండా ఉంటారంటే మరి పదవులకి ఎవరికి ఇస్తారన్నట్టుగా వాళ్ళ అభిమానులు అడుగుతున్నారు. నేను అడిగే మాట కాదు. ఓకే, మీరు ఎందుకు అడుగుతారు? మీరు విశ్లేషణ దీని గురించి మోడరేట్ చేస్తారు అంటే అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాధాబాబు ఈ రోజున ఏదో తెలుగుదేశం పార్టీలో ఇమ్మీడియట్ గా పదవి రాలేదనో లేదా పార్టీ ఇవ్వలేదు అనేటువంటి మాట మనం అనుకుంటా ఉన్నాం. కానీ రాధాబాబు గారికి ఎప్పుడు ఏ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందో ఆయన్ని ఏ విధంగా పార్టీ ఆయన అభిమానులు వంగవీటి మోహన్ గారి అభిమానులు కావచ్చు, రాధాబాబు అభిమానులు కావచ్చు, సాటిస్ఫై అయ్యే విధంగా ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటిది ఖచ్చితంగా మీరే కాదు మనం అందరం కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే చూడబోతా ఉన్నాం. రైట్ సార్, మీరు మళ్ళీ సార్ ఒకటి చెప్పండి. అటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు ఏ విధంగా అయినా సరే ఇప్పుడు వీళ్ళ ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాపుల్లో చీలికి తేవాలనేటువంటిది ప్రధానమైన ఎజెండాగా కనపడతా ఉంది. మొన్న ఆశా కిరణ్ గారి మీటింగ్ సందర్భంగా వారు చేసినటువంటి రాజకీయానికి అయితేనేమి, ఈ రోజున రాధాబాబు చేసినటువంటి వారి ఈ క్రీడలు అయితే ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా దీని వెనక దీని ముందు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే ఉన్నారు అనేటువంటి క్లియర్ గా. అవును సార్, అవతల వాళ్ళకి రాజకీయం చేసే అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆ రాజకీయం చేసే అవకాశం ఇవ్వకుండా ఉండాలి కదా మీరు కూడా. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ సందర్భంలో ఎప్పుడు ఏ విధంగా గౌరవించాలా, వారి యొక్క అభిమానులు ఏ విధంగా సాటిస్ఫై చేయాలనేటువంటిది మా పార్టీ యొక్క అంతర్గత విషయం. రాధాబాబు ఏ రోజు కూడా చెప్పలేదు నేను అవిశ్వాసంగా ఉన్నాను లేదు సార్. ఒకటి రాధాబాబుకి పదవులు ఆపాదించడం కరెక్ట్ కాదు. నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారంటే రాధాబాబు గారు తెలుగుదేశం పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్టు. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. విన్నారు కదా, మీరు మొత్తం మీద కంక్లూడ్ చేయండి. రైట్. విజయ్ కిరణ్ గారు, లక్ష్మీకాంత్ మన సోదరుడు కూడా అదే మాట మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఆయన విగ్రహావిష్కరణ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు అంటున్నారు. అంటే విగ్రహావిష్కరణ విషయం ఏంటంటే ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జితో సంప్రదించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది స్టేట్ లెవెల్ లీడర్ ఎవరైనా కావచ్చు, ఈయన రాష్ట్ర నాయకుడే ఎవరు రాధా గారు రాష్ట్ర నాయకుడు అయినప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళాలన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళని సంప్రదించాలి కదా. వాళ్ళని సంప్రదించుకుని మనం ఇండివిజువల్ గా పోతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ క్యాండిడేట్ డమ్మీ అవుతారు. ఆ డమ్మీ కాకూడదనే ఉద్దేశంలో భాగంగా
అడిగి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీలో బయటకు వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ చేసినాడు కానీ పార్టీలో ఉన్నప్పుడు ఆ డిస్కషన్ చేయలేదు కదా. కాబట్టి వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని మాట్లాడేలే.